ఈ కథ ఒక శాపగ్రస్త అద్దం గురించి. ఎవరు దాన్ని కొంటే వాళ్ళ ఆత్మ ఆ అద్దంలో చిక్కుకుపోతుంది. ప్రియ ఒక పాత వస్తువుల దుకాణంలో ఒక అందమైన అద్దాన్ని చూసింది. ఆ అద్దం ఆమెని బాగా ఆకర్షించింది. ఆ షాపు యజమాని మొహంలో భయం. అతను హెచ్చరించాడు, ఆ అద్దం తీసుకెళ్ళకండి, దానికి చరిత్ర ఉంది. కానీ ప్రియ వినలేదు. మొదటి రాత్రి ప్రియ అద్దం ముందు నిలబడింది. జుట్టు దువ్వుకుంటుంది. ప్రతిబింబం సాధారణంగా ఉంది, కానీ ఆమెకు తెలియదు ఆ అద్దం ఆమెని గమనిస్తుందని. రాత్రి 3 గంటలు. చీకటి అత్యంత గాఢంగా ఉండే సమయం. చనిపోయిన ఆత్మలు మేలుకొనే సమయం. ఆ అద్దంలో ప్రతిబింబం ఏదో గుసగుసలాడుతుంది. నేను చిక్కుకున్నాను, ఇప్పుడు నువ్వు కూడా చిక్కుకుంటావు శాశ్వతంగా. భయంతో ఆమె పారిపోయింది, కానీ అద్దంలో ఆమె ఇంకా నిలబడి ఉంది. ప్రియా వెనక్కి తిరిగింది. గుండె ఆగిపోయే అనుభూతి, కానీ ఎవ్వరూ లేరు. గది ఖాళీ, నిశ్శబ్దం, కానీ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రియా అద్దం లోపల చిక్కుకుపోయింది. ఆమె అద్దం మీద కొడుతుంది, అరుస్తుంది, కానీ శబ్దం బయటికి రావడం లేదు. ఆమె వెనక చీకటిలో మరెన్నో నీడలు, మరెన్నో ఆత్మలు. మీరు అద్దంలో చూసుకునేటప్పుడు మీ ప్రతిబింబం సరిగ్గా కదులుతుందో లేదో గమనించండి. ఎందుకంటే కొన్ని అద్దాలు మీ ప్రతిబింబాన్ని చూపించవు, మీ ఆత్మను దొంగిలిస్తాయి.